నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కామ, క్రోధ, మద, లోభాలనే అంతఃశత్రువులకు ఉత్పత్తి స్థానం మనస్సు. అటువంటి మనసును నిగ్రహించుకోవడమే గొప్ప విజయం. ఈ ఇంద్రియ నిగ్రహం సాధించిన రారాజు రామచంద్రమూర్తి మనకందరకు స్ఫూర్తి. ఆ కోదండరామ దర్శనం మనకు ఆ ఇంద్రియ నిగ్రహ శక్తిని కలిగిస్తుంది. నట్టేట పుట్టి మునక స్థితిలో ఉండేవారికి గట్టు దొరికినట్టు కొంత స్వాంతన చేకూరుతుంది, శాంతి లభిస్తుంది. రండి, ఈనాటి తీర్థయాత్రలో మిర్యాలగూడ రెడ్డి కాలనీలోని కోదండరాముని సపరివార సహితునిగా దర్శించుకుందాం. 1986లో సంకల్పించి ఆలయ నిర్మాణంలో అందవేసిన చేయి గణపతి స్థపతిచే నిర్మింపచేసిన ఆలయమిది. చిన్నజీయరు స్వామివారి కరకమలాలతో మొదలు పెట్టించి సర్వాంగ సుందరంగా ఈ కోదండ రామచంద్ర స్వామి ఆలయాన్ని తీర్చిదిద్దారు. సకల గుణాభిరాముడైన ఆ లోకాభిరాముణ్ణి సీత, లక్ష్మణ సమేతంగా వీరభక్త హనుమ సహితంగా ఈ ఆలయాన ప్రతిష్ఠించారు. ఒక్క మాటలో రామ పరివార దర్శన భాగ్యం వసంగే దివ్యాలయం ఈ ఆలయం. ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం సాసితోణ ధనుర్బాణం పాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాత్తు మావిర్భూతమజం విభుం. తీర్చిదిద్దినట్టు అమరిన అంగ సౌష్ఠవంతో వెన్నముద్దలా నిగనిగలాడే లోకోత్తర లావణ్యమూర్తి శ్రీరామచంద్రమూర్తి. శ్రీరాముడు పరమాత్మ స్వరూపుడైతే సీతామాత ఆ పరమాత్మ ఎందలి పరమకళ. ఆ మహనీయమూర్తులు పరమరమణీయమూర్తులై వెలిశారు ఈ ఆలయంలో. వీరికి లక్ష్మణుడు, హనుమంతుడు సంస్కార సంపన్నులై తోడు నిలిచారు. ఇక్కడి సీతారాములు ఒకరికొకరు ప్రతిబింబాలు. ఇవి జగమెరిగిన అనుబంధాలు. పారలౌకిక పరమార్థం కోసం పరితపించేవారికి ఇక్కడి రామానుగ్రహంతో వాక్కు, మనస్సు అభీష్ట సిద్ధిని పొందుతాయి. ఇరువైపులా నారసింహుడు వచ్చిన భక్తులను కరుణాదృక్కులతో చూస్తూ ఉండగా ఎత్తైన ద్వారంతో, ద్వారం ప్రక్కన జయ విజయులనే ద్వారపాలకులతో గంభీరంగా ఆకాశాన్ని ఎగయనున్నదన్నట్లుగా గాలిగోపుర నిర్మాణం ఉన్నదిక్కడ. షట్కలశయుక్తమై అరిషడ్వర్గాల రూపుమాపే దేవదేవుని దర్శనం కోరి వచ్చే భక్తులను ముక్తకంఠంతో స్వాగతిస్తున్నట్లుగా ఉంటాయి. పాంచరాత్ర ఆగమన ప్రకారం నిర్మితమైన ఈ గోపురం ముక్తికి ద్వారం. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం. ఏకకలశయుక్తమైన గోపురం గర్భగుడిపై అలరారుతోంది. ఇతర దేవతల కాలవాలమై స్వర్ణమయ కాంతులతో మెరిసిపోతూ భక్తులకు కనువిందు చేస్తున్నది. బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం. ఈ జగమంతారామమయం.
శంఖ చక్రయుగముం ఛేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు ఆ కరుణికాంతర ధమ్మిల్లము చక్కనొక్కడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంఛనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. ఏ ఆలయ సందర్శనమైన గర్భాలయ మూల విరాట్టు దర్శనం అర్చనంతో పరిపూర్ణమవుతుంది. మిర్యాలగూడ రెడ్డి కాలనీ రామమందిర గర్భగృహాన కోదండరాముని దర్శనం భద్రాద్రి రాముని దర్శనమంత అనుభూతిని ఇస్తుంది. 1992వ సంవత్సరం చైత్రమాస శుద్ధ దశమి నాడు సంప్రోక్షణలు చేసి పాంచరాత్ర ఆగమానుసారంగా మూల విరాట్టులను ప్రతిష్ఠించారు. ఇంతటి ఆగమభీత ఆలయంలోని కోదండరాముణ్ణి, సుగుణాభిరాముణ్ణి, లోకాభిరాముణ్ణి పరివార సమేతునిగా తనివి తీరా దర్శించి తరిద్దాం రండి. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే. కవచధారుడై ఈ కోదండు గర్భాలయంలో సీతాలక్ష్మణ హనుమలతో కూడి పరమ రమణీయంగా వెలుగొందుతున్నాడు. కోటి సూర్య సమప్రభుడైన ప్రభునకు కృతకమైన వెలుగులతో పనేమున్నది? భక్తులు భాగవతులు ఉజ్వల రసానుభూతి పొందే సహజ సుందరుడు ఈ శ్రీరామచంద్రుడు కాదనగలమా? అందంగా చెక్కిన నల్లరాతి శిల్పాలగానే కాక ఉత్సవమూర్తులుగా ఉన్న ఇక్కడి సీతారామ లక్ష్మణులు హనుమతో సహా దేదీప్యమానంగా భక్తులు తమ మనోనేత్రాల శాశ్వత ముద్రణ గావించుకునేలా ఉన్నారు. భక్తుల భక్తి స్థాయిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా గోచరించడం వీరి నైజం. ఏది ఏమైనా ఆ మంగళ అలంకరణ చూసిన వారిదే ఆనంద పర్వం. కొండెక్కుట తెలియని తైలపూర్ణ ప్రదీపమై ప్రజ్వరిల్లే అఖండ దీపంలాగా వారి జీవితం. రాముడు లేకుండా హనుమ, రామాంజనేయులు లేకుండా రామాయణం ఊహించను కూడా ఊహించలేం. అందుకే రాముడెక్కడుంటే హనుమ అక్కడ అన్నది చర్విత చర్వణం. ఈ ఆలయంలో కూడా ఆ అంజనీసుతుడు కొలువై ఉన్నాడు. శరణాగతులను రక్షించడంలో రామునితోనే యుద్ధానికి సిద్ధమైన శరణాగతి పారాయణుడు ఆంజనేయుడు. రామాజ్ఞ కోసమే నిరీక్షిస్తున్నట్లుగా నమస్కరిస్తున్న భంగిమలో ఉంటాడిక్కడ. నీ ఆజ్ఞ శిరసా వహించడమే ప్రభూ నా పరమ కర్తవ్యం అని రాముని వైపే చూస్తున్నట్లుగా రామాజ్ఞగా రామభక్తుల కష్టాలు తీర్చి వారి కోరికలీడేరుస్తున్నాడు ఈ రామదాసుడు. అంతటి సముద్ర లంఘనం చేసి రామకార్యం అలవోకగా చేసిన హనుమంతునికి మానవ మాతృలను కష్టాల కడలిని దాటించడం ఒక లెక్కలోనిది కాదు. రామాజ్ఞ కోసమే ఈ నిరీక్షణ తప్ప వేరు కాదన్నట్లుగా దర్శనమిస్తాడు అంజనీసుతుడు. జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్. మారుతియేగాక పరంధాముడైన కృష్ణస్వామి, కమలవల్లి తాయారు, లక్ష్మీదేవి, ఆండాళు, ఆళ్వారులు తదితర దేవాది దేవుళ్ళు, అమ్మవార్లు కూడా ఈ మందిర ఉపాలయ దేవుళ్ళై ఉన్నారు. ఈ ఉపాలయాలలో శరణాగతి కోరిన వారిని ఈ దేవతలు పరమాత్ముని పట్టపురాణులు, ఆళ్వారులు అనుగ్రహించి ఆదరిస్తారు. దర్శించండి. కల్పవల్లి, కమలవల్లి తాయారు సన్నిధి కూడా ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నది. ఆండాళు పుష్యమాసంలో 30 పాసురాలతో మురిపించి వరించి పరమాత్మను తనవాడిగా చేసుకున్న భాగ్యశాలి. అమ్మ స్వామిని క్షణమైనా వదల్లేకపోతున్నదా అన్నట్లుగా తాను ఇక్కడే కొలువై ఉన్నది. అలాగే పరమ భాగవతోత్తములైన ఆళ్వారులు కూడా కొలువై ఈ ఆలయానికి నిండుదనం తెస్తున్నారు.
అడుగడుగునా భక్తిమయంగా ఈ ఆలయం భాసిల్లుతోంది. కమలవల్లి తాయారు సన్నిధి కూడా ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉన్నది. 2 చేతుల్లో కమలాలున్న అమ్మవారి విగ్రహానికి ఎర్రచీర ధరింపచేసి మల్లెపూ దండలు మెడనలంకరించి ముక్కున ముక్కెర నుంచి నిండు ముత్తైదువులా అలంకరిస్తారిక్కడ అర్చక స్వాములు. చరమ జీవితాన్ని ఆ భక్తి సామ్రాజ్యంలోనే గడిపేయాలనే ప్రగాఢ వాంఛ ఈ ఆలయ దర్శనం కలిగిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ భక్త గోష్ఠి మొత్తం కూడా ఒక ఆండాలు గోష్ఠి అనే ఒక నామకరణంతో గోష్ఠిగా ఏర్పడి జరిగే అన్ని ఉత్సవ కార్యక్రమాలని విశేషంగా జరుపుకుంటున్నాం. ఈ యొక్క ఆలయంలో విశేష కార్యక్రమాల్లో ముఖ్యంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం ముందుగా జరిగిన ధ్వజారోహణ కార్యక్రమం నాడు గరడ ముద్ద ఇవ్వబడుతుంది. ఇది విశేషంగా సంతాన కాంక్షణుల కోసంగా ఇచ్చేట్టుగా ప్రసాద కార్యక్రమం ఇది. ఇందులో ప్రతి వారికి కూడా ప్రతి సంవత్సరం కూడా విశేషంగా ప్రసాద తీసుకున్న వారికి సంతానం కలగడము, అదే ప్రకారంగా కళ్యాణంలో పడిన దంపతులకు కూడా ఆ కళ్యాణం ఫలంగా వారి కోరుకున్న కోరికలు నెరవేరడం జరుగుతూ ఉంది. ఇంత ముగ్ధమోహనంగా నిర్మితమైన ఈ ఆలయంలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. అలాగే కృష్ణాష్టమి వేడుకలు, ధనుర్మాసం ఉత్సవాలు నిర్వహిస్తారు. స్వామి కళ్యాణం చేయించిన వారికి ఆ కళ్యాణ ఫలం తప్పక దక్కుతుందని ఇక్కడికి వచ్చే వారి ప్రగాఢ విశ్వాసం. కోలాటాల నడుమ కోలాహలంగా నిర్వహించే ఈ ఉత్సవాలు భక్తుల జీవితాల్లో పర్వాల పరంపరలు. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ బాహు మధ్య విలసితేంద్రియ బాహు మధ్య విలసితేంద్రియ. దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద. దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద. దశరథ రామ గోవింద దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర. దశరథ రామ గోవింద. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. హైదరాబాద్ నుండి నార్కెట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ చేరుకున్న భక్తులు అక్కడికి దగ్గరలో గల రెడ్డి కాలనీలో వెలిసిన కోరిన వరాలనిచ్చే శ్రీ కోదండరామచంద్రస్వామిని దర్శించుకుంటారు. చక్రధారి చంతనే ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. రామ అనే 2 అక్షరాలు ముక్తికి సోపానాలు. రామ దర్శనాలు తొలగించు సమస్త పాపాలు. అటువంటి జగదానందకారకుడైన శ్రీరాముణ్ణి ఎందరో దర్శించి తమ కామితార్థాలు తీర్చుకుంటున్నారు. ఈ కోదండరామచంద్రస్వామి ఆలయం మీరు దర్శించి పులకాంకితులవుతారని, పునీతులవుతారని, స్వామి దర్శన భాగ్యం పదే పదే మీకు కలగాలని ఆకాంక్షిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.